భారీ వర్షాల కారణంగా ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన నీరు గ్రామంలో ఏరులై పారింది. బుడమేరు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీవనాధారమైన పశువుల మేత వరదల్లో కొట్టుకుపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులుగా పశువులు ఆకలితో అలమటిస్తున్నాయన్నారు. మూగజీవాల ఆకలి అరుపులు చూడలేకపోతున్నామని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి పశువులకు దానా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒక్క మేత కూడా లేదండి, పచ్చిగడ్డి లేదండి. వాళ్ళ నుంచి వాళ్ళు మేత లేక మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న దగ్గర మొత్తం వాడేసామండి. ఇప్పుడు ప్రస్తుతం పరక లేదండి. ఆ దోళ్ళకి రోగాలు వస్తున్నాయి. డాక్టర్ గారు పొద్దున వచ్చి చూశారు. మేత లేని ఏం చేస్తాం, ఏం తగ్గుతాయండి. గేదెలు కలిసి చూస్తే మాకు ఏడుపు వస్తుందండి. ప్రభుత్వం ద్వారా అర్జెంట్ గా వాటికి ఏదైనా అందిస్తే దండం పెడతాం. కావాలంటే వాళ్ళు తోలుకెళ్ళమండి, ఫ్రీగా ఇచ్చేస్తాను. ఆ గేదెలు అయితే నేను 4-5 పశువులు పెంచుతున్నామండి. మేము ఒరిగట్లేక బాగా అల్లాడిపోతున్నాము. ఉన్న వాములు మొత్తం వరద కొట్టుకుపోయినాయి. గవర్నమెంట్ తరఫున కానీ ఎవరన్నా దాతలు ఎవరన్నా ఒరిగడ్డి సాయం చేస్తే ఆ గేదెలను కడుపునంటే మేపుకుంటామండి. అంతే అల్లాడిపోతున్నాయి. వేసిన ఒరిగడ్డి మొన్నటి దాకేమో నీళ్ళలో కొట్టుకెళ్ళిపోయింది సార్ వరదకి. ఇప్పుడేమో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తలా కట్ట తెచ్చుకొని వాడుకుంటున్నాము. ఆ ఉన్న గడ్డి కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఆ పశువులు ఇప్పుడు మేత లేక అల్లాడిపోయి అరుతున్నాయి సార్. 500-600 పైనే ఉంటాయండి. పశువులేంటి, గొర్రెలేంటి, కోళ్ళేంటి మొత్తం పాడైపోయినాయి, చచ్చిపోయినాయి. చాలా మంది కొట్టుకుపోయినాయి. వాగవతలైతే అసలు బస్సుల దగ్గరికి వెళ్తానికి కూడా లేదు. ఉంటే ఉండిపోతే పోయిన మనుషుల ప్రాణాలు కాపాడుకుందామని వెళ్ళలేదు. తర్వాత నిన్న పడవలతో వెళ్ళి ఎట్టో కాపాడుకున్నారు. మరి మనం అనుకోండి, ఏ మంచినీళ్ళు తాగో ఏ బెడ్ మొక్క తిని బతుకుతాం. వాటికి ఎవరు నోరులే వాటికి. అందుకైనా దానా అన్న ఎవరన్నా మెరకపంతోళ్ళు గడ్డి సాయం చేస్తే ఒక కట్టేసి 1/2 కట్టేసన్నా బతికించుకుంటాం వాటిని. వాటి మీద మేము బతికేవాళ్ళం.